ఒత్తిడి తగ్గటానికి 25 సూత్రాలు. ఒకరోజు సమయంలో నీకోసం నీవు కనీసం 60 నిమిషాలు కేటాయించుకో. నీ ఒత్తిడిని గమనించుకో. ఎప్పుడు ఉద్రేకం నుండి బయటపడాలో, శాంతం వహించాలో గమనించుకో. ప్రతిరోజు ధ్యానం చేయడం వలన నీ ఒత్తిడి రసాయనాలను తగ్గించగలదని గుర్తించుకో. నీ ఆహారంలో పళ్ళు, కాయగూరలు, నీరు తగినంతగా ఉండేలా చూసుకో. మాంసాహారం విషాహారం అని తెలుసుకో. కక్ష కన్నా క్షమ గొప్పది, క్షమ కన్నా జీవుల పట్ల కరుణ గొప్పదని తెలుసుకొని పాటించటం అలవాటు చేసుకో. ఏదైనా ఒక విషయం గురించి నేను ఎంత ఆలోచించాలి అనేది నిర్ణయించుకొని అంతే ఆలోచించడం నేర్చుకో. నవ్వును దగ్గరకు తీసుకో. ఇతరులతో నీ భావాలను పంచుకో. నువ్వు దేనికి ఒత్తిడికి గురవుతున్నావో గమనించుకొని ధ్యాన సాధన చెయ్యి. ముందు నిన్ను నువ్వు సరిగా అంచనా వేసుకో. ఎదుటివారిని అంచనాలు వేయడం మానుకో. పాజిటివ్గా ఆలోచించు. దాని వలన ఎనలేని సంతోషం నీ సొంతం చేసుకోవచ్చు. మద్యానికి, మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండు. అది నీ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది అని తెలుసుకో. శాకాహారిగా ఉండడం, ధ్యానం చేయడం నేర్చుకో. డబ్బు విషయంలో జాగ్రత్త వహించు. నీ డబ్బులో కనీసం 10% మంచి పనులకు ఖర్చు చేయడం నేర్చుకో. నాకు వద్దు, నాకు రాదు, నాకు చేత కాదు అనే మాటలను చెప్పడం మానుకో. బయటికి వెళ్ళు. మిత్రులతో, బంధువులతో గడపటం, విహారయాత్రలకు వెళ్లడం, సత్సంగం వలన నీకు ఒత్తిడి తగ్గిస్తుంది అని తెలుసుకో. టీవీ కన్నా నీకు ఇష్టమైన సంగీతం ఒత్తిడి తగ్గిస్తుంది. పొగ తాగటం ఒత్తిడి పెంచటమే కాదు, నిన్ను చంపగలదు కూడా. బంధాలను పెంచుకో, కాపాడుకో. ఎక్కువ విను, తక్కువ మాట్లాడటం అలవర్చుకో. ప్రతిదీ అనుభవించు, కానీ దేనికి బానిస కాకూడదు అని తెలుసుకో. వారానికి ఒక్కసారి ఉపవాసం, ఉదయం సూర్యోదయం, సాయంత్రం సూర్యాస్తమయం చూడడం నేర్చుకో. విషయాలను నీ కోణం నుండి కాకుండా ఎదుటివారి కోణం నుండి ఆలోచించడం నేర్చుకో. విషయం పూర్తిగా తెలుసుకొని అప్పుడు బదులివ్వడం నేర్చుకో. నీ ఆందోళన వలన సమస్యలు తొందరగా కానీ మంచిగా కానీ పూర్తి కావు అని గుర్తుంచుకో. వచ్చే సంవత్సరానికి ఏమి సాధించాలి అనేది పక్కా ప్రణాళిక వేసుకో. ప్రతిరోజు భగవానుడు నీకు ఇచ్చిన ఒక బహుమతి అని తెలుసుకో. నవ్వుతూ ఉండు. ఈ ప్రపంచం అనే అందమైన పెయింటింగ్లో నువ్వు ఒక భాగం అని తెలుసుకో. యోగా చెయ్యి, ప్రాణాయామం చెయ్యి, శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చెయ్యి. ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పు. నీకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువుకు కృతజ్ఞతలు చెప్పు. ఇవి మానవ జీవితానికి కంప్లీట్ ఎగ్జామ్ పేపర్. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.